నీతిమంతుడు లేకపోతే దేవుని సన్నిధిలో నీతిమంతుడే నిలబడగలడు. అనీతిమంతుడు దేవుని సన్నిధిలో నిలబడే అవకాశము లేదు. అందుకే ఆదాముని వనము నుండి బయటికి వెళ్ళిపోమన్నాడా? నువ్వు ఇక్కడ ఉండకూడదు ఆదాము, బయటికి వెళ్ళు. ఏ నేల నుండి నువ్వు తీయబడ్డావో అదే నేలను సేద్యపరచు, చెమటూర్చి నువ్వు నీ పొట్టను నింపుకోవాలి. ఆదాము ఒక్కడే శ్రమ పడ్డా? నువ్వు నేను కూడా శ్రమ పడుతున్నామా? చెమట ఉడ్చకుండా మనకి మెతుకులు వస్తున్నాయి నోటి దగ్గరికి? చెప్పండి, ఎవరికైనా రాదు. అందరూ హవ్వ ఒక్కతే వేదనతో ప్రసవించిందా కయ్యన్ని? ఇప్పుడున్న స్త్రీలందరూ కూడా వేదనతోనే ప్రసవిస్తున్నారా? కానీ ఏం చేస్తున్నారంటే, నువ్వు వేదన పడవద్దు, నీ పొట్ట కోసి బిడ్డని సిజేరియన్. పాతకాలంలో సిజేరియన్ పద్ధతులు ఉన్నాయా? లేకపోతే ఈ గ్రామాన్నే చూడండి, తల్లిదండ్రులను అడగండి, వాళ్ళ పుట్టుక ఎలా జరిగిందో. పెద్ద పెద్ద ఆయమ్మలు ఉండేవారు, తల్లులు. ఏమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ల వాళ్ళ పురుడు పోసేవాళ్ళ? ఇంట్లోనే పురుడు, హాస్పిటల్ కూడా వెళ్ళేవారు కాదు వాళ్ళు, ఆసుపత్రికి ఇంట్లోనే పురుడు వేసేసేవాళ్ళు. ఎలా ప్రసవించారో స్త్రీలు? గర్భ వేదనతో, అమ్మో నొప్పి 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 భరించి మరణము అంచుల దాకా వెళ్ళి స్త్రీ బిడ్డని గర్భంలో ఉన్న బిడ్డని బయటికి రప్పించేది. ఆ ప్రసవించిన తర్వాత బిడ్డను చూస్తే తల్లికి ఆ వేదన అంతా మర్చిపోయేదా? మర్చిపోయి బిడ్డను చూసి ఆనందభరితురాలైపోయేది తల్లి. ఇప్పుడు ఆ అనుభూతి ఏమన్నా కలుగుతుందా తల్లికి? అక్కర్లేదు. నీకు నొప్పులు రాకుండా ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇంజక్షన్ ఇచ్చేసి కోసి బిడ్డను బయటికి తీసేస్తున్నారు. ఆ నిండక ముందే, ఆ ప్రసవ దినములు నిండక ముందునే బిడ్డని బయటికి తీసేస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి! దేవుడు ఆ వేదన ఎందుకు పెట్టాడు? వేదనలో కనుక తల్లి బిడ్డను కంటే బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు తల్లులే బిడ్డలను చంపుతున్నారా లేదా? చంపేస్తున్నారు బిడ్డల్ని. ఎందుకు చంపేస్తున్నారు? చూసారు ఎంత దౌర్భాగ్యం స్థితిలో ఉన్నాం మనం. మన కన్న తల్లిదండ్రులే అవసరమైతే చంపబడేస్తున్నారు పిల్లల్ని. అందుకే తల్లినైనను నీ తండ్రి అయినను నిన్ను మరచనేమో కానీ నేను నిన్ను, ఎందుకన్నాడు దేవుడు ఆ మాట? అవసరమైతే మన తల్లిదండ్రులే మనల్ని విడిచిపెట్టేస్తారు, కానీ నేను నిన్ను మీరు చూడండి. అదండి నాకు గట్టి భరోసా. ఎవ్వరు లేకపోయినా సరే నా దేవుడు నా దగ్గర ఉన్నాడు, నా దేవుని చేతిలో నేనున్నాను అని నేను బ్రతుకుతాను. రేపు చనిపోయినా నాకు పర్లేదు, చనిపోయిన కన్ను మూసినా ఆయన చేతుల్లోనే ఉంటాను. ఎలా కలిగింది ఈ నమ్మకం అంటే? వాక్యాన్ని బట్టి నాకు కలిగింది. ఇప్పుడు నాకు ఏమి ఆశలు లేవు, ఈ ఆశలు లేవు నాకు. ఈ ధీమాతోనే నేను నిద్రపోతాను. చనిపోయినా పర్వాలేదు, ఐఎమ్ ఓకే. బికాజ్ ఎందుకంటే నాకు అంత భరోసా ఇచ్చింది నా వాక్యం. చిన్న చోటికి మీరు వచ్చి కూర్చోండమ్మా, ఎంతో మేలది. అనుగ్రహము ఏంటది? దేవా లేదు, నాలుగవ వచనము. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను. సాతాను ఏం ప్రేరేపిస్తున్నాడు నిన్ను? పాపము చేయటానికి. దేవుడు ఎలా ప్రేరేపిస్తున్నాడు మనల్ని? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నువ్వు ఎరగటం లేదురా నాయన అంటుంది వాక్యము. ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఎందుకు తృణీకరిస్తున్నామంటే అసలు వాక్యం వినటమే మానేస్తాను. దేవుడు మనలను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తున్నాడంట. కానీ మనం ఎవరి చేతుల్లోకి వెళ్తున్నామంటే సాతాను ప్రేరేపణకు లొంగే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మరి ఇంకెలాగా మనకి మేలు కలుగుతుంది? మేలు ఎలా కలుగుతుంది చెప్పండి? మళ్ళా 5వ అధ్యాయానికి వచ్చేయండి వెనక్కి. ఎక్కడాగా మనం 5వ అధ్యాయంలో, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించిన. కృప ఒకని అపరాధము అనేకులకు
విస్తరించిందా లేదా? ఒకని అపరాధము అనేకులకు విస్తరించింది. అనేకులు అపరాధులుగా తేల్చబడ్డారు దేవుని ఎదుట. అనేకులు అపరాధులని ఎలా చెప్పగలగమో ధర్మశాస్త్రం వచ్చి మీరందరూ పాపులని తేల్చేసిందంట. మరి అనేకం ఇప్పుడు యేసుక్రీస్తు నుండి ఏం విస్తరించింది? కృప. ఎంతమందికి? అందరికీ కృప ధారాళంగా విస్తరించింది. కృప ఈయన నుండి విస్తరించింది, అపరాధం ఈయన నుండి విస్తరించింది. కృప ఎందుకు వచ్చింది? అనేకమైన అపరాధములు వీళ్ళని ఎలాగ రక్షించాలి అని జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తుని ఎంపిక చేశాడు దేవుడు. క్రీస్తు అనే నరుడు వెళ్ళాలి రక్షించడానికి, ఈ అపరాధులను అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే నియమింపబడిన వాక్యంలో ఉంటుంది అది. ఎందుకు అసలు ఏదేనో ఆదాము లేకముందే యేసుక్రీస్తు అనే నరుడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కన్యక గర్భమునందు శరీరాన్ని తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అని గొంతులేస్తాము తెలియకుండా. కొన్ని ఇది ఏమన్నా చెప్తారంటే చెప్పరు. ఎందుకు ఆయన రాకడ జరగాలి? ఇందులో వచ్చిన వాళ్ళు ఒకళ్ళని తీసేసుకోవచ్చు కదా. ఈ లైన్లో వచ్చిన ఎవరినైనా ఆదామని లేకపోతే అబ్రహామునో నోవాహునో ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు కదా. ఎవరిని ఎందుకు తీసుకోలేదు దేవుడు? ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు. పర్ఫెక్ట్గా ఎందుకు లేరంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఎలాగుంది ప్రాబ్లం అనేది ఎఫ్ఎస్సి పత్రికలకు వెళ్దాం. ఉండమ్మా, ఎఫ్ఎస్సి పత్రిక వెళ్దాము. ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి అధ్యాయానికి వెళ్దాం. చాలాసార్లు మీరు చదివారు ఈ వచనాన్ని. ఓకే, అదే ఏది ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక ఎక్కడ చదువు? 2వ. ఇప్పుడు చూడండి మొదటి నుండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అందరూ చచ్చిపోయారా లేదా? అందరూ చనిపోయారా లేదా? ఆత్మీయంగా అందరూ మరణించారా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి గట్టిగా. సందేహించే ప్రశ్న కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. ఇప్పుడు అదే చెప్తున్నాడు భక్తుడు. మీ అపరాధములు ఎందుకు మీరు చచ్చిపోయారంటే అపరాధం అంటే ఆజ్ఞను అతిక్రమించటము, అవిధేయులుగా ఉండటము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చచ్చిపోయటం అంటే ఆత్మీయ మరణము. దేవునితో సత్సంబంధాన్ని తెంచుకుని ఉన్నారా బాబు మీరు? చచ్చిన వారై ఉండగా ఆయన ఎవరైనా ఆయన మిమ్మును ఆయన అంటే దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవుడు మనలను చచ్చిన వారై ఉండగా మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎలా బ్రతికాము చెప్పండి. ఇప్పుడు ఎలా బ్రతికాము చూద్దామా? ఇది చేయొచ్చు. ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు చెప్తూ ఉండాలి. బైబిల్ స్టడీ అంటే ఇంతే, ప్రసంగం కాదు. బైబిల్ స్టడీ ప్రసంగం కాదు. నేను మళ్ళీ చెప్పాను మీకు. చేయొచ్చు. వేటిని చేయొచ్చు? అపరాధములను పాపములను చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు అంటే ఎప్పుడు? మునుపు నడుచుకుంటుంది. మునుపు అంటే ఎప్పుడు? క్రీస్తులోనికి రాకముందు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మనందరం కూడా నడుచుకున్నామా లేదా? క్రీస్తులోనికి రాకముందు. ఎంత విడగొడుతున్నాడు చూడండి పరిశుద్ధాత్ముడు. మునుపు మీరు అలా బ్రతికారు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీ నడవడిక ఉంది. అందుకే మీరు చచ్చిపోయారు. ఎందుకంటే మీరు అపరాధములే చేశారు, పాపములే చేశారు కదా. అమ్మయ్య. 3, వారితో కలిసి. ఎవరితో కలిసి? వాక్యాన్ని నేను ఎప్పుడు ఇలాగే చదువుతానండి. వారితో కలిసి మనం అందరమును. ఎవరితో కలిసి?
ఎవరైతే పాపములు అపరాధములు చేస్తున్నారో వారితో మనమందరం, అంటే ఇప్పుడు రక్షణలోకి వచ్చిన వాళ్ళని చెప్తున్నారు. మునుపు మనం ఎలాగున్నాము, మునుపు ఎలాగున్నామంటే వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే. కడమ వారంటే ఎవరు? అసలు పాపములో నుండి బయటికి రానివారు, వాళ్ళకి క్రీస్తుని అంగీకరించిన వారు. పాపంలోనే ఉంటారు చూడండి చాలామంది. ఇప్పుడు వద్దురా, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుందాంలే, ఇంకా నువ్వు పొడి చూడురా, ఇప్పుడే బాప్తిసం అంటావేంటి, ఇవన్నీ మానేయగలరా అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడే దేవుడు దేవుడు అంటావేంటి, దేవుడు దేవుడు అనేవాడిని పిచ్చోడిగా చూస్తారు. అవునా కాదా? ఒరే నేను ముందుకు రానురా, సిగరెట్ తాగనరా, వద్దురా, చెడు చెప్పొద్దురా అని నువ్వు అన్నావా, నువ్వు అసలు అన్ఫిట్ అంటారు ఈ లోకంలో. ఎందుకంటే మొత్తం అలా ఉంది. నువ్వు భక్తుల్లాగా ఉన్నావంటే నిన్ను యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏమంటున్నాడు? వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే, అంటే మారినోళ్ళ వలనే స్వభావ సిద్ధముగా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. స్వభావ సిద్ధముగా పాత్రులమై, స్వభావ సిద్ధముగా. చూడండి, ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఆల్ ఆఫ్ us also lived among them at one time, gratifying the cravings of our sinful nature. Sinful nature. ఏ స్వభావం ఉంది నాలో? పాప స్వభావము ఉంది. అంటే నేను ఏ స్థితిలో ఉన్నాను ఇప్పుడు? ఒరిగిన స్థితిలో ఉన్నాను. నేను నిదానంగా లేను ఇప్పుడు. నేను ఇప్పుడు క్రీస్తులోనికి రాకముందు ఇలాగున్నాను. ఇలాగున్నవాడు ఎటు కూలిపోతాడు? ఇటువైపు కూలుతాడా, ఇటువైపు కూలుతాడా? ఇలా ఉన్నవాడు ఇటువైపు కూలిపోయే అవకాశం ఎక్కువ ఉందా, ఇటు కూలే అవకాశం ఉందా? ఇటే కూలిపోతాడు. ఎందుకంటే ఇటు ఒరిగిపోయావు నువ్వు. కాబట్టి ఇది పాపం అనుకోండి, ఇటు పాపం అనుకోండి, నువ్వు ఇటే ఒరిగిపోతున్నావు. మంచి చెడ్డలను ఎరిగే స్థితిలోకి ఆదాము వెళ్ళాడా లేదా? ఇప్పుడు ఆదాము మంచి చెడ్డలను ఎరిగిన వాడై మనలో ఒకని వంటి వాడు ఆయన అన్నాడు దేవుడు. మంచి చెడ్డలను ఎరిగిన తర్వాత ఆదాము మంచిని ఎన్నుకున్నాడా, చెడుని ఎన్నుకున్నాడా? చెప్పండి అబ్బా, చెప్పండి, సైలెంట్గా ఉండొద్దు. చెడునే ఎన్నుకున్నాడు. అంటే ఎటు ఊరుకున్నాడు? చెడు ఇటువైపు ఊరుకున్నాడు. ఇది తేల్చరండి, చెప్పరు. నేను పవిత్రుడిగా పుట్టేశాను, లోకంలోకి వచ్చి నేర్చుకుని తప్పు, శుద్ధ తప్పది. వాక్యం అలా చెప్పటం లేదు, ఎక్కడ చెప్పటం లేదు అలాగా. స్వభావ సిద్ధముగా, అంటే నా స్వభావాన్ని బట్టి నేను దైవోగ్రతకు పాత్రుడనై ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ స్వభావం? స్వభావం నీకు లోకంలోకి వచ్చిన తర్వాత వస్తుందా, పుట్టుకతోటే వస్తుందా? స్వభావం లోకంలోనికి వచ్చిన తర్వాత వస్తుందా, పుట్టుకతోటే వస్తుందా? పుట్టుకతోటే వచ్చేది స్వభావం. నువ్వు నేర్చుకునేది స్వభావం కాదు. పాముకి కాటు వేయాలన్నది స్వభావమా కాదా? స్వభావం అది. నువ్వు ఎంత పెంచుకున్నా దాన్ని కనుక నువ్వు డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తే కాటేసే స్వభావం పాముది. అందుకే ఇక్కడ ఎంత బాగా రాశాడు. ఇది చదువుతున్నప్పుడు నాకు దేవుడు తెరిశాడు, కళ్ళు తెరిశాడు. చూడండి, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు, నా స్వభావాన్ని బట్టి నేను ఉగ్రతను కొని తెచ్చుకున్నాను. ఎందుకంటే నా నుండి ఏ మంచి జరగలేదు. ఒప్పుకుంటారా, ఒప్పుకోలేదా? ఒప్పుకుంటా. తల వంచాల్సిందే ఇక్కడ. అదే చెప్తుంది. ఒకవేళ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, తప్పులే చేయలేదు అన్నవా, నువ్వు అబద్ధం ఆడుతున్నావని వాక్యమే చెప్తుంది. నాలో పాపం లేదని ఎవరు కూడా చెప్పజాలరు. ఒకవేళ అలా కనుక నువ్వు చెప్పావా, మరి ఇప్పుడు దీనికి నీ సమాధానం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం? నాకు స్వభావం దేవుడిస్తే వచ్చిందా, ఇక్కడి నుంచి వచ్చిందా? అది మీకుది నేను కొంచెం క్లియర్గా, మీకు క్వశ్చన్ వస్తుందా లేదా? అదేంటండి, కొంతమంది మంచిగా బ్రతుకుతున్నారు కదండి మన కళ్ళెదురే, ఫలానా వ్యక్తి
ఎప్పుడు అబద్ధం ఆడండి, యథార్థంగా ఉంటాడు, ఎప్పుడు అన్యాయంగా ఉండడు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు మా గ్రామంలో, మా ఊర్లో అని మీరు అంటారా అనరా? కొంతమంది చాలా నీతిగా ఉంటారు, అబద్ధం ఆడరు, ఎవరికి హాని తలపెట్టరు. ఇలాగున్న వాళ్ళు ఉన్నారా లేదా? దాని గురించి వ్యక్తికి తెలియదు. అసలు స్పీడ్ లిమిట్ ఎంత ఉంది అన్న సంగతే వ్యక్తికి తెలియదు. 80లో నా బండి చక్కగా నిదానంగా బ్యాలెన్స్గా వెళ్తుంది, హ్యాపీగా ఉందని సంతోషంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి రెడ్ వచ్చింది, ఇక్కడ 30 అనే స్పీడ్ లిమిట్ ఆ వ్యక్తికి తెలియదు. ఈ వ్యక్తి చేసిన తప్పేంటి? నువ్వు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్తున్నావు. ఇష్టపూర్వకంగా చెప్తున్నావా, లేదా ఆజ్ఞని అతిక్రమించకూడదనే ఉద్దేశంతో చెప్తున్నావా? నిజం చెప్పండి. మీకు అబద్ధం ఆడటం ఇష్టం లేదు. కొంతమందికి బై నేచర్ స్వభావంగా వాళ్ళు అబద్ధం ఆడరు. నాకు అబద్ధం ఆడరు. మీరు ఎంత ఫోర్స్ చేసినా కొంతమంది అబద్ధము ఇష్టపడరు. వద్దు, నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, నేను అబద్ధం ఆడను, నిజమే చెప్తాను అని అనుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆజ్ఞను అతిక్రమించకూడదు అనే ఆలోచనతో చెప్పట్లేదు ఆ వ్యక్తి. అతనికి అబద్ధం ఆడటం ఇష్టమో లేదు అంతే. అతని నేచర్ అది, నాకు అబద్ధం ఆడకూడదు. కొంతమంది చాలామంది ఉంటారు, పేదరికంలో ఉన్న అప్పు చెయ్యరు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? అవసరమైతే గంజి నీళ్ళన్నా తాగుంటాను కానీ నేను అప్పు చేయను. కానీ కొంతమంది ఏం చేస్తారు, అప్పులు తెచ్చేసి మొప్పు తెచ్చేసుకుని మునిగిపోతారు. ఎందుకంటే కోరికలు తీరాలి, డబ్బు కావాలి, మితిమీరిన అప్పులు చేస్తారు. కొంతమంది వద్దు, నాకు అవసరం లేదు, నాకు ఉన్నంతలో నేను బ్రతుకుతాను అనే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధం ఆడలేదంటే అతనికి ఇష్టం, అది అబద్ధం ఆడకుండా ఉండాలి అని అనుకుంటున్నాడు. అంతేకాని దేవుడు అబద్ధం ఆడుట నేరము అనే ఆలోచనలో ఆ వ్యక్తి లేడు. అసలు ఆ ధర్మశాస్త్రం మనకు తెలియదు. ఎందుకంటే అబద్ధం ఆడిన వాళ్ళు కేవలం క్రైస్తవుల్లోనే ఉన్నారా, ఇతర మతాల్లో కూడా ఉన్నారా? అన్యుల్లో కూడా ఉన్నారు. అన్యుల్లో కూడా దాన ధర్మాలు మనకంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ మంచితనం? వాళ్ళు అంతే, వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు అలాగున్నారు అంతే. ఇప్పుడు దేవుడు అలాగుండాలని కోరుకుంటున్నాడా, మనల్ని మరొక విధంగా? యేసుక్రీస్తు ఎక్కడుందో సార్ చదవండి, అది ఎక్కడుందో చూడండి. అది సువార్త 22వ అధ్యాయము 36 నుండి చూడండి ఎలా ఉంటుందో. ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతాడు, అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది? మత్తయి సువార్త ఒకసారి అమ్మా అందరు తీసారా? మత్తయి సువార్త 22:36 నుండి. ఓకే, ఇప్పుడు చదవండి. చాలు చాలు. ఎలా? మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది. ఈ వ్యక్తి దేవుని మీద ప్రేమను బట్టి ఈ స్పీడ్ ఫాలో అయ్యాడా, కానీ ఇష్టాన్ని బట్టి ఫాలో అయ్యాడా? ఏది ముఖ్యము దేవుడికి? దేవుని ప్రేమను బట్టి నువ్వు ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే అది ముఖ్యము. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. నాకు ఇష్టం లేదు అబద్ధం ఆడటం ఓకే, మంచిదే. కానీ దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, అబద్ధం ఆడరాదు, దొంగతనము చేయరాదు. నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన చెప్పిన మాటను దాటను, ఆయన చెప్పినట్లే నేను నడుచుకుంటాను అని కనుక నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే ఏది శ్రేష్టమో? ఏది శ్రేష్టమో చెప్పండి. దేవుని మీద ప్రేమతో చేసే క్రియ శ్రేష్ఠ, అదే సత్క్రియ అనేది. మరియు ఏలయనగా మీరు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మీరు యేసుక్రీస్తునందు సృజింపబడిన వారే
అదే కదా వాక్యం. ఎలా చేయాలి సత్క్రియను? దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి చేయాలి. మరి అన్నిటికీ దేవుడి మీద ప్రేమ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అది ప్రేమ లేకుండా చేస్తున్నాడు. ఆ క్రియలు నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మనం అనుకుంటాం, అమ్మో నేను పుణ్య కార్యక్రమాలు చేసేస్తున్నాను, డొనేట్ చేసేస్తున్నాను, ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, ఇంత చారిటీ ఇచ్చేస్తున్నాను, దేవుడితో నాకు సంబంధం లేదు. ఈ కార్యాలను బట్టి నువ్వు నన్ను అని అన్నాడా? ఎవరో పరిసయ్యుడు ఏమన్నాడు? నా రాబడి అంతట్లో 10వ భాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. అదే పాస్టర్లు చెప్తున్నారు, 10వ భాగం తీసుకొచ్చేయండి, తీసుకొచ్చేస్తే నీకు ఆశీర్వాదాలు కుమ్మరించేస్తాడు. ఇదా నేను చెప్పాల్సిందే, ఇదా నేను చెప్పాల్సిందే. 10వ భాగాలు తీసుకొచ్చేస్తే దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించేస్తాడా? దేవుడి మీద ప్రేమతో నువ్వు రావాలా. దేవుడి మీద ప్రేమ ఉన్నప్పుడు 10వ భాగం కాదు, నీకున్నదంతా. వేద విధవరాలు ఎంత ఇస్తుంది? తనకున్న 2 కాసులను కానుక పెట్టెలో వేసేసింది. ప్రభు ఏమన్నాడు? లేదు లేదు, మీరు చాలా మూటలు వేసేసారు అన్నాడా? అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఎవరు? ఈ బీద విధవరాలే ఇచ్చింది. ఎందుకంటే తనకు ఉన్నదే 2 కాసులు. ఉన్నది ఎలాగిచ్చింది? దేవుడు రేపు నన్ను చూచుకుంటాడు అనే విశ్వాసంతోటే కదా. లేకపోతే 2 కాసులు వేసేస్తే రేపు ఏం తింటుందామె? నువ్వు నేనేం చేస్తామంటే కట్ట అంతా లోపల ఎట్టుకుని అవి కూడా చిరిగిపోయిన నోట్లు తీసి ఏది అందవికారంగా కనపడుతుందో చిల్లర ఇవన్నీ తీసి సందర్భట్లో పడేస్తాం. అవును కదా. చూడండి ఒకసారి మేము అంటే ప్రేమతో ఇస్తున్నారు మీరు దేవుడికి, తృణీకరించింది ఇస్తున్నారు. చెల్లట్లేదు, అన్ని కొట్లకి తిరిగారు, చెల్లదమ్మా వేరొక నోటి అన్నాడు. ఆ నోటు ఎక్కడ చెల్లుతుంది? సందపెట్లో చెల్లుతుంది అన్నాడు. ఎందుకంటే ఎవడో చూడలేదు. మళ్ళీ ఇలా మూసేసేస్తాం. ఆ నోటు కనపడకూడదని మూసి మరీ వేస్తాం. కానీ దేవుడికి క్లియర్గా కనబడిపోతుంది. ఎందుకంటే నేను సందర్భట్లో కొంతమందిని చూస్తాను, ఎప్పుడో తీసేసేటువంటి నోట్లు ఆ నోట్లు వేస్తారు. మారని నోట్లు, ఆ నోట్లు వెళ్ళిపోయి చెల్లుబాటులో లేవు. ఆ నోట్లు ఎందుకంటే ఏదో నోటు పడేసాము. వాడికి తృప్తి ఏంటంటే నేను చందా వేసేసాను, అది ఇది. వాడికి దేవుడి మీద ప్రేమ లేదు. అలాగుంటే ఉపయోగం ఏంటి నాయన నువ్వు? అందుకే పౌలు అంటాడు, అదే రోమపత్రికలో 7వ అధ్యాయానికి వెళ్ళిపోతాం, ముగించుకుందామా? మీకు వినాలని ఉందా, ఆపేయాలని ఉందా? వచనము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా బైబిల్ ఫోకస్ చేయండి. జాగ్రత్త అమ్మ, చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని గ్రహించుకోవడమే ఆశీర్వాదం, మర్చిపోకండి. వాక్యాన్ని గ్రహించుకోవడమే ఆశీర్వాదం. ఓకే, 14వ వచనం నుండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను, అంటే పౌలు తనను తాను పెట్టుకుని రాస్తున్నాడు అక్కడ. అయితే నేను రాస్తున్నది ఎవరు ఇక్కడ? పౌలు, మహాభక్తుడు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపానికి అమ్ముడుపోయాడంట. ఏలే అనగా నేను చేయునది నేను ఎరుగను. నేను చేసేస్తాను, నన్ను బాడీ చేసేస్తుంది, కానీ ఏం చేస్తుందో నేను ఎరుగును. నాకు సంబంధం లేకుండా నా శరీరం ప్రవర్తిస్తుంది అన్నాడు. నేను ఏలే అనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నదియే చేస్తున్నాను. ధర్మశాస్త్రం అయితే మేలు చేయమని చెప్తుంది, కానీ నా శరీరము మేలు చేయటం లేదు. నాకు ఇష్టం లేనిది నా శరీరం చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దేని చేయనది ఏది నాకు ఇష్టము లేని పని ఏదైతే జరుగుతుందో నా దేహంలో, అది చేయనది నాయందు. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను. ప్రశ్న, నీయందు పాపము నివసించటం ఏంటి? తమ్ముళ్ళు,
నీ యందు నివసించే పాపం ఏంటి? అంటే పాపము లోపల ఉంటుందా బయట ఉంటుందా? చెప్పండి ఇప్పుడు అస్సలు కోరుకొస్తున్నాను. పాపము లోపల ఉంటుందా బయట ఉంటుందా? అంటే పాపము లోకములో ఉంది, లోకములో నేర్చి చేసేసుకుంటామంటున్నారేంటి? పౌలు ఏమంటున్నాడు? అలా చేస్తుంది, నా శరీరము నాకు ఇష్టం లేని పని చేస్తుంది. దేవుడు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు, కానీ నా శరీరము అబద్ధం ఆడుతుంది. చేస్తున్నది నేను కాదు, నా యందు నివసించు. నీ యందు పాపం ఎలా నివసిస్తుంది అని నేను అడుగుతున్నాను. ఆన్సర్ చేయండి. ఇదే ఇలా పట్టుకుని పిండాలి ఇప్పుడు ఒక్కొక్కరిని. నీ యందు పాపము నివసించడం ఏంటి?